రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల లైనింగ్ నిబంధనలపై ఒక కీలకమైన ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఎన్బిఎఫ్సిలు రివాల్వింగ్ క్రెడిట్ సదుపాయాలను అందించకుండా నిషేధించాలని ఆర్బీఐ ప్రణాళికలు వేస్తుంది. దీనికి బదులుగా కేవలం టర్మ్ లోన్ మాత్రమే మంజూరు చేయాలని నిబంధనలు తీసుకొస్తుంది. వినియోగదారులు తమకు మంజూరు అయిన క్రెడిట్ లిమిట్ లోపల అవసరమైనప్పుడు డబ్బులు డ్రా చేసుకోవడం, చెల్లించడం తర్వాత ఆ లిమిట్ మళ్ళీ పునరుద్ధరించబడటం రివాల్వింగ్ క్రెడిట్ కిందకు వస్తాయి. ఈ తరహా పద్ధతులకు ఇకపై కోత పడే అవకాశం ఉంది. ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం చెల్లించేలా ఉండే రుణాలను మాత్రమే టర్మ్ లోన్ గా ఆర్బీఐ నిర్వహించింది. ఒకసారి అసలు చెల్లించిన తర్వాత ఆ లిమిట్ మళ్ళీ దానంతటదే రీస్టోర్ అవ్వదు. ఆర్బీఐ నుండి క్రెడిట్ కార్డులు జారీ చేయడానికి ప్రత్యేక అనుమతి పొందిన ఎన్బిఎఫ్సిలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే క్రెడిట్ కార్డులో రివాల్వింగ్ క్రెడిట్ అనేది సహజమైన అంశం కాబట్టి దీనిని మినహాయించారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం బజాజ్ ఫైనాన్స్ వంటి ప్రముఖ రిటైల్ లైనింగ్ సంస్థలు అందించే ఫ్లెక్సీ లోన్, డిజిటల్ క్రెడిట్ లైన్ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ పరిణామాల కారణంగా ఈ రంగంలో కొన్ని కంపెనీల షేర్లు మార్కెట్లో తగ్గే అవకాశం కూడా ఉంది.